ఎందుకు భయపడుతున్నావు? ఫ్రెండ్స్ ఉన్నారుగా, వాళ్ళు చూసుకుంటారులే. లేదు, ప్లీజ్ నన్ను మా ఇంట్లో దింపే. మనల్ని వెతుక్కుంటూ అమ్మాయి వచ్చిందిరా. రే మూసుకొని కూర్చోరా. ఏం కాదు, చెప్తున్నానుగా. దగ్గర రా. నా మీద నమ్మకం లేదా? ఉండు. అరే ఏంటి బాస్? శవాలను ఏం చేశారు? ఇద్దరిని ముక్కలు ముక్కలుగా నరికి ఎవరికీ తెలియకుండా సిటీలో అక్కడక్కడ చెత్తకుప్పల్లో పడేశాం. కానీ పోలీసులు పసిగట్టేశారు. ఆ రోజు సాయంత్రం పేపర్ చూసే విషయం తెలుసుకున్నాం. ఉండవే కదా దొరికింది. మా డ్రైవర్ ఎందుకు గుద్దర్రా? అది కాదు మావయ్య, తల పారేసిన చోట వెళ్లి వెతికాం, కనిపించలేదు. అదే ఒకవేళ పోలీసులకి తల దొరికితే మ్యాటర్ లీక్ అవుతుంది. ఖచ్చితంగా డ్రైవర్ నన్ను ఈజీగా గుర్తుపెట్టేస్తాడు. అందుకే ఈ ఎదవాడేళ్ళకని తక్కువ లేదు. ఆ డ్రైవర్ ఎక్కడ ఉన్నాడు? ఇల్లే ప్రియా. శివ, శివ, నాన్న ఎక్కడమ్మా? లోపల ఉన్నారు. శివ చెల్లెలు. హాయ్. రా. ఆలస్యం చేతరా, వచ్చి వారమే అమ్మాయిని చూడ్డానికి రమ్మని చెప్పు. శివ. సరేనా? రారా. నాన్న తను ఎవరు? ప్రియానేనా? అవును నాన్న. రామా. నీ కాబోయే వదిన. కూర్చో. ఏం తీసుకుంటారు? టీ, కాఫీ, కూల్ డ్రింక్స్? లేదు లేదు, ఏమైనా తీసుకోండి. థ్యాంక్స్. ఏదో ఒకటి తీసుకురాపో. రే నాన్న. నువ్వు కూడా. నొప్పి తగ్గిపోయింది అంకుల్? ఉందమ్మా, 3 రోజులుగా షేవ్ చేయలేదు. ఇదిగో నువ్వు వచ్చావు, డై కూడా వేసుకోలేదు. చాలా ఫీల్ అవుతున్నానమ్మా. నవ్వు వస్తే నవ్వే అమ్మా. అచ్చా, శివాలనే మాట్లాడుతున్నారు అంకుల్. వాడిట్టో నా జెరాక్స్ అమ్మా. నిన్ను కోడి ఎగురడమంటారా, వేపుడు చేయమంటారా చెప్పండి. వద్దని చెప్పాను కదే. కొనుక్కొచ్చేసాను కదండి, ఏం చేయమంటారు?
నువ్వు తినాలని ఫిక్స్ అయిపోయావు. నీకిష్టం వచ్చినట్టు వండే. అబ్బో వీటికేం తక్కువ లేదు. అదేనమ్మా నా భార్య. నువ్వు వచ్చింది తను పట్టించుకుందా? తన పనే తనకు ముఖ్యం. ఏం ప్రియా, నా సుపుత్రుడు ఏమంటున్నాడు? ఏంటి అంకుల్? నీకు శివ నచ్చాడా? మరి మీ నాన్నగారికి? తెలీదు అంకుల్. ఈ మధ్య నాతో సరిగ్గా మాట్లాడట్లేదు, అందుకని నేను మాట్లాడట్లేదు. అయితే మీ నాన్నగారికి నచ్చలే. నాకు శివ నచ్చాడు అంకుల్. మా నాన్నకంటే మంచివాడు. శివాన్ ఎవరి కోసం వదులుకోలేను. నీకు ఎన్ని రోజులుగా మా శివ పరిచయం? ఎందుకు అంకుల్? ఏం లేదమ్మా, మీ ఇద్దరికి ఎన్ని రోజులుగా పరిచయం ఉంది అని అడిగాను. 4 months. నీ వయసు ఎంతమ్మా? 22. శివాతో 22 ఏళ్లు కాపురం చేసిన తర్వాత వచ్చి చెప్పు, మా నాన్నకన్నా శివ నన్ను చాలా బాగా చూసుకున్నాడని. అప్పుడు నేను నమ్ముతాను. ఎందుకంటే నేను ఒక ఆడపిల్లకి తండ్రినే. ఏదేమైనా మీ అమ్మా నాన్నల అనుమతితోనే పెళ్లి జరగాలి. సారీ అంకుల్. జరుగుతుందమ్మా. శివా, ఏం నాన్న? ఫోన్ చూడు. హలో అంకుల్, నేను శివాన్ అంకుల్. నాన్నగారికి ఇప్పుడు ఎలా ఉంది? బానే ఉంది అంకుల్, పర్వాలేదు. ఏం లేదు బాబు, 10వ తారీఖు అయిపోయింది. అమ్మకి అద్దె డబ్బుల గురించి చెప్తావా? సరే అంకుల్, చెప్తాను అంకుల్. ఓకే ఓకే. హౌస్ ఓనర్ నాన్న. అమ్మ దగ్గర తీసుకుని వెళ్ళిచ్చే. అలాగా. రా బాబు. రెంట్ తెచ్చాను అంకుల్. కరెంటు బిల్లు కట్టేసావుగా? కరెంట్ తెలీదు అంకుల్, అమ్మని అడగాలి. అద్దె కట్టాలి, కరెంట్ బిల్ కట్టాలి, పాల్ బిల్ కట్టాలి, రేషన్ ఖర్చు, మెడికల్ ఖర్చు, ఫోన్ బిల్ ఖర్చు, పచారీ ఖర్చు, గ్యాస్ ఖర్చు. ఈ ఫ్యామిలీ మనందరూ ఎలా మేనేజ్ చేస్తున్నారా? అన్నా నమస్తేనా. నమస్కారం. రే వీడికెందుకురా నమస్కారం చేశా? ఫ్యామిలీ మ్యాన్ రా. ఈ మధ్య ఫ్యామిలీ మ్యాన్ ని చూస్తే దండం పెట్టాలనిపిస్తోంది. వీడికి ఇవ్వాలేం ప్రాబ్లమ్? ఎందుకు, డబ్బు కోసమే. ఏంటి బావా, టీ తాగుతావా? రే వింటానికే చాలా హ్యాపీగా ఉందిరా. అర్జెంట్ గా చెప్పరా. ఈ రోజు నీలో చాలా మార్పు కనిపిస్తుంది ఏంట్రా? అవునరా, జాబ్కి వెళ్దామని ఫిక్స్ అయిపోయాను. ఏం పనిరా? మన కలెక్షన్ జాబే. పోరం. ఆయన పెళ్ళం ఆయన వదిలి వెళ్ళిపోయిన దగ్గర నుంచి నేను కనపడితే చాలు మింగేసేలా చూస్తున్నాడు. నీకు హెల్ప్ చేయడం నా వల్ల కాదు, నన్ను వదిలే. రేట్ అవ్వా, నీ హెల్ప్ ఎవరికి కావాలరా? ఆ జాబ్ ఎలా తెచ్చుకోవాలో మాకు తెలుసు. సార్ ప్లీజ్ సార్, ఒకే ఛాన్స్ ఇవ్వండి సార్, కలెక్షన్ చేసి చూపిస్తాను. అనవసరంగా నా బుర్ర తినకు. నువ్వు ఈ జాబ్కు పనికిరావు. వేరే ఉద్యోగం ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. నీ మొహం చూస్తేనే నాకు మండుతోంది. నా చేత బూతులు తిట్టించుకో. నమస్తే సాబ్. ఏంటి సార్, ఏమైంది? నా బండి కనపడడం లేదు. సెక్యూరిటీ లేరా, ఇక్కడ పెట్టి నా బైక్ ఏది? ఇక్కడే ఉండాలి కదా సార్. మన వాళ్ళు ఎవరు పనిచేస్తారు సార్? ఎవరో బయట వాడి ప్లాన్ చేసి దుబ్బేస్తుంటారు. లేదు సార్, పోలీస్ కంప్లైంట్ ఇస్తేనే బెటర్. సార్ ఒక నిమిషం. సార్ మీ బైకే సార్. నువ్వెందుకు తీసా? సార్ మీరే చూసారుగా, బండి ఎత్తుకు రావడం కూడా నేర్చుకున్నా. ఒక ఛాన్స్ ఇవ్వండి సార్. సరే రేపు రా. థ్యాంక్ యూ సార్. ఒక యువతి యువకుడిని హత్య చేసి ముక్కలుగా కోసి పలు ప్రదేశాల్లో విసిరేసిన అవయవాలు వద్దండి. పోలీసులకు దొరికాయి. పర్వాలేదు, తీసుకోండి. హత్యకు ముందు ఆ యువతి బలాత్కారానికి గురయ్యారని నిర్ధారించబడింది.
కానీ మరణించిన వారి మొండాలు మాత్రమే దొరికినందువల్ల వారిని ఎవరు హత్య చేశారన్నది ఇంకా తెలియలేదు. ఇది పోలీసులకు క్లిష్ట సమస్యగా మారింది. ఈ రోజు పెద్దవాల్తేర్ సమీపంలోని చెత్త కుప్పల్లో ఒక యువతి తల దొరికింది. ఆ తల హత్య చేయబడ్డ యువతిదే అయ్యుంటుందని, హత్య చేసిన వారు ఎవరైనా సరే పట్టుకుని శిక్షిస్తామని ఈ కేసును విచారణ జరుపుతున్న అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజశేఖర్ గారు మీడియాకు తెలియజేశారు. హలో చెప్పు నాన్న. ఎక్కడున్నావు? కలెక్షన్ లో. ఓసారి ఇంటికి వస్తావా? ఏం లేదు, కాస్త బయటికి వెళ్ళాలి, ఒక ముఖ్యమైన పని. సరే వస్తున్నా. రాస్ ఎలా చెప్తున్నారు? నాకు బాగా గుర్తుంది సార్. ఆ అమ్మాయితో పాటు ఇద్దరు కుర్రాళ్ళు కూడా ఉన్నారు. వయసు ఎంత ఉంటుంది? చూడడానికి ఎలా ఉంటారు? ఇద్దరికి ఒక 18-19 సంవత్సరాలు ఉంటాయి సార్. ఒకడేమో లవర్ అన్నాడు సార్, మరొకడేమో ఫ్రెండ్ అన్నాడు సార్. ఆ ఫ్రెండ్ అన్నవాడు నల్లగా రింగుల జుట్టు, చూడ్డానికి నీగ్రోలా ఉన్నాడు సార్. వీళ్ళెవరు? డ్రైవర్ నా కొడుకు పోలీస్కి చెప్పేశాడు. వాడిని అప్పుడే లేపేసి ఉండాలి. అంతా నీవలేరా? ఈజీ అనుకున్నా. అది కాదన్నా. అది కాదు మావయ్య. నోరు మరి తొత్తర పడితే ఏ పని చేయలేవురా. స్పాట్ పెడితే మిస్ అవ్వకూడదు. సారీ మావయ్య. ఆడి కూతురు పెళ్లి, తప్పకుండా ఆడు బయటకు వచ్చి తీరాలి. అప్పుడు టైం చూసి లేపేద్దాం. అమ్మ కీర్తి, కాబోయే మొగుడిని ఇప్పుడే బాగా చూసుకోమ్మా. మీ అమ్మలాగా పెళ్లి కొడుకుని సరిగ్గా చూడలేదని జీవితాంతం నష్టపెట్టకూడదు. ఏమిటండి మీరు? చెల్లెళ్ళు మరీ ఆట పట్టిస్తున్నారు బాబు గారు. నన్ను మాట్లాడకపోతే ఆయన తోచదులేండి. మనకు అలవాటే కదా. చాలండి. చూడండి, మీ కుటుంబంలో వాళ్ళందరూ మాకు బాగా నచ్చారు. మీ అమ్మాయికి ఏం చేయాలనుకున్నారో అది చెయ్యండి. ఒక మంచి రోజు చూసుకుని ఇంటికి రండి. ముహూర్తాలు అవి ఎప్పుడు పెట్టుకుందామో అక్కడ మాట్లాడుకుందాం. ఇంకా ఫార్మాలిటీస్ ఏమిటి బాబు గారు? మీరు పెళ్లి ఎలా జరగాలని ఆశపడుతున్నారో అలాగే జరిపిస్తాను. రేపు కలుద్దాం. లోపలికి రా. మీ నాన్న ఉంటారు, నువ్వు వెళ్ళు. అమ్మా నాన్న లేరు, రా. కలిస్తే అన్నం పెడతా, అలసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా. ఏ పైకి వచ్చాక పిచ్చి పిచ్చి వేషాలు వేసావో కొట్టేస్తాను, జాగ్రత్త. అలాగే. అదేదో పెదాలతో కొట్టు ప్రియా, ప్లీజ్. నో. ఏంటి ప్రియా, ఒకే ఒకేసే కదా. బుగ్గ మీద, పెదాల మీద. నో వే. అయితే పైకి ఎందుకు రావడం? నేను వెళ్తాను. సరే సరే రా. ఓ గాడ్, అమ్మ వాళ్ళు వచ్చేసారు. సో నా పాటకు నేను వెళ్ళిపోయి ఉండేవాడిని. అనవసరంగా రెచ్చగొట్టావు. ఇది చాలా తప్పు ప్రియా. శివ, అయితే కిస్ వద్దా? ఆ పక్కన ప్యాక్ చేయండి. ఏ షాప్ అండి? అదిగో అదే. నమస్కారం.
నమస్కారం సార్. నా పేరు ప్రకాష్, ఫాస్ట్ ట్రాక్ లో పనిచేస్తాను. మా ఓనర్ గారు మీకు ఫోన్ చేసి ఉంటారు. శివ ఇది బాగున్నట్టుందిరా. అమ్మా వెంకీని వదిలే. అబ్బా కొడుకులు ఇద్దరికి నేనేం చెప్పినా నచ్చదుగా, మీరే చూడండి. అనియా ఈ కారులో ఉందో చూడు. వాలంటైన్స్ డే ఇస్తున్నావా? పెట్టు. నిన్ను అడిగిన చూడు. ఇదిలా ఉంది.